నేను ఈ వీడియోలో మీకు ఓన్లీ ఒక్క లాజిక్ చెప్తాను. ఆ ఒక్క లాజిక్ యూజ్ చేసుకొని యూ కెన్ ప్రింట్ ఎనీ ప్యాటర్న్. సో ఐ విల్ గ్యారంటీ యూ దట్. సో హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఎస్, మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగానే వీఆర్ గోయింగ్ టు క్రియేట్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకుని మనం ప్యాటర్న్స్ అనేవి క్రియేట్ చేయబోతున్నాం. సో ఈ ప్యాటర్న్స్ చాలా ఇంపార్టెంట్ గైస్, ఎందుకంటే మీరు టెక్నికల్ రౌండ్కి వెళ్ళినప్పుడు ఫర్ లూప్స్ మీద ఇంటర్వ్యూ మిమ్మల్ని టెస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఈ ప్యాటర్న్ మీద క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇది నేర్చుకోవడం చాలా ముఖ్యం. మీకు లెఫ్ట్ ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్, ఇంకా డైమండ్ ప్యాటర్న్స్, ఇంకా చాలా వాటి గురించి చెప్పబోతున్నాను. సో ఇవన్నీ చూసి అన్నిటికి మ్యాక్సిమం డిఫరెంట్ కోడ్స్ ఉంటాయి అని అనుకోకండి. నేను ఈ వీడియోలో మీకు ఓన్లీ ఒక్క లాజిక్ చెప్తాను. ఆ ఒక్క లాజిక్ యూజ్ చేసుకుని యూ కెన్ ప్రింట్ ఎనీ ప్యాటర్న్. సో ఐ విల్ గ్యారంటీ యూ దట్. సో ఈ వీడియో మొత్తం అయిపోయాక మీరు ఒక్కటే అంటారు. So yes, without wasting much time, let's get into the video. మనం ఏంటంటే ఫస్ట్ ఒక స్క్వేర్ ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం యూజింగ్ స్టార్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే హియర్ ఇస్ అ స్క్వేర్ ప్యాటర్న్. సో హియర్ మనం ఇప్పుడు ఇది ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం అనమాట. సో ఫస్ట్లీ ఫ్రమ్ ద బేసిక్ మనం నేర్చుకుందాం. సో ఫస్ట్లీ ఒక స్టార్ ప్రింట్ చేయాలంటే మనం ఏం చేస్తాం? సింప్లీ బై యూజింగ్ ప్రింట్ స్టేట్మెంట్. సో ఒక స్టార్ అనేది మనకు ప్రింట్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇప్పుడు మనం ఎన్ స్టార్స్ ప్రింట్ చేయాలి అంటే ఏం చేయాలి? సో దెర్ ఆర్ బేసికల్లీ టూ మెథడ్స్. ఫస్ట్ వచ్చేసి n ఈజ్ ఈక్వల్స్ టు 5, దాని తర్వాత ప్రింట్ స్టార్, దాని తర్వాత స్టార్ మల్టిప్లైడ్ బై n. ఓకే, నౌ లెట్ us see the output. Firstly let us comment this. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మీకు ఒకే లైన్లో 5 స్టార్స్ అనేది మీకు ప్రింట్ అయిపోయాయి. సో నేను ఇంకొక మెథడ్ అని చెప్పాను కదా, ఆ మెథడ్ కూడా చూద్దాం. సో లెట్ us take again n is equal to 5. అండ్ ఇంకొక మెథడ్ ఏంటి అంటే ఫర్ లూప్స్ యూస్ చేసి, సో ఫర్ j in range n range ఎస్, మనకి చూసినట్లయితే ఒకే లైన్లో 5 స్టార్స్ అనేవి ప్రింట్ అయ్యాయి. కానీ ఇది న్యూ లైన్లో స్టార్ తీసుకుంటుంది, కానీ నాకు హారిజాంటల్ లైన్లో ఒక్కొక్క స్టార్ ప్రింట్ అవ్వాలి. సో దానికి ఏం చేయాలి అంటే ఇక్కడ కామా తీసుకొని అండ్ ఇన్వర్టెడ్ కామర్స్. సో నోట్ సెట్. సో ఇప్పుడు మనకు హారిజాంటల్ లైన్లో ఒక్కొక్క స్టార్ ప్రింట్ అయింది. కాకపోతే నాకు ఇప్పుడు స్టార్కి మధ్యలో స్పేస్ కావాలి. దానికి ఏం చేస్తాను? వెరీ సింపుల్, ఎండ్లో స్పేస్ ఇచ్చేస్తాను. సో మనకి చూసినట్లయితే ఇక్కడ స్పేస్ అనేది చాలా క్లియర్గా వచ్చేసింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఈ 5 స్టార్స్ అనేవి నేను నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ లైన్లో 5 స్టార్స్, నెక్స్ట్ లైన్లో 5 స్టార్స్, నెక్స్ట్ లైన్లో 5 స్టార్స్ ప్రింట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? నేను వీడియో స్టార్టింగ్లో చెప్పిన విధంగా ఇక్కడ మనం ఇంకొక లూప్ క్రియేట్ చేసుకోవాలి. సో లూప్ లోపల లూప్ క్రియేట్ చేసినట్లయితే దాన్ని ఏమంటాం? నెస్టెడ్ ఫర్ లూప్. సో దట్ ఈస్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ హియర్. సో ఇంకొక లూప్ క్రియేట్ చేద్దాం. ఫర్ I in range and okay, let us keep indentation. So indentation ఉంది కాబట్టి ఇక్కడ స్పేస్ ఇచ్చాను. సో ఓకే, నౌ లెట్ us see the output. ఓకే, n is equals to 5. ఓకే, సో ఇప్పుడు చూసినట్లయితే 5 స్టార్స్ ప్రింట్ అయ్యాయి, కానీ మనకి లైన్గా ప్రింట్ అయిపోయాయి. మనకి న్యూ లైన్ అనేది జనరేట్ అవ్వట్లేదు. సో ఇక్కడ మనం న్యూ లైన్ జనరేట్ చేయాలి అంటే ఇంకొక ప్రింట్ స్టేట్మెంట్ వాడాలన్నమాట. సో ఎప్పుడైతే ప్రింట్ స్టేట్మెంట్ వాడామో మనకి ఇంకొక కొత్త లైన్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూసినట్లయితే 5 స్టార్స్ తర్వాత ఒక కొత్త లైన్ జనరేట్ అయింది. సో అలాగే లూప్ అనేది 5 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద కోడ్ ఫర్ స్క్వేర్. గైస్, నౌ లెట్ us see అనదర్ ప్యాటర్న్. సో అనదర్ ప్యాటర్న్ వచ్చేసి మనకి రైట్ ట్రయాంగిల్. సో దీన్ని మీరు ఇంక్రీజింగ్ స్టార్స్ అని కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇది స్క్వేర్స్కి దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. సో ఇక్కడ మనం చూసినట్లయితే వీ హ్యావ్ ఓన్లీ చేంజ్. ఇక్కడ మనకి స్టార్స్ అనేవి మిస్ అయ్యాయి. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకి ఐ అనేది సేమ్గా ఉంది. చాలా సేమ్గా ఉంది. చూడండి, మొత్తం ఐ ప్యాటర్న్ అనేది చాలా సేమ్గా ఉంది. అండ్ మనకి డిఫరెన్స్ వచ్చేసి ఓన్లీ జే ప్యాటర్న్. సో జే ఓన్లీ వీ హ్యావ్ చేంజెస్. So now let us go to the code.
సో కోడ్‌లో చూసినట్లయితే మనం జేలోనే చేంజెస్ చేయాలి. అది చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. సో లెట్ అస్ కీప్ i+1 హియర్. ఓకే. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఇంక్రీజింగ్ ప్యాటర్న్ వచ్చేసింది. సో ఇక్కడ కోడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్‌లీ మనకి ఐలో 0 అనేది ఉంటుంది. 0 + 1 ఈజ్ ఓన్లీ 1. సో 1 స్టార్ ఈస్ ప్రింటెడ్. నెక్స్ట్ 1 + 1 2. సో 2 స్టార్స్ ఈస్ ప్రింటెడ్. 3 + 1 4. సో లైక్ దట్ అంటిల్ 5 ద లూప్ విల్ బి రిపీటెడ్. సో ఇలా ఈ ప్యాటర్న్ అనేది వర్క్ అవుతుంది. సో లెట్ us గో టు నెక్స్ట్ ప్యాటర్న్. దట్ ఈస్ డిక్రీజింగ్ ప్యాటర్న్. సో ఈ డిక్రీజింగ్ ప్యాటర్న్‌లో కూడా పెద్ద చేంజ్ ఏం లేదు. మనకి ఇక్కడ మేజర్ డిఫరెన్స్ వచ్చింది. అండ్ ఆబ్వియస్లీ వి గాట్ చేంజ్ ఇన్ జే. అండ్ అగైన్ వి గాట్ చేంజ్ ఇన్ నో చేంజ్ ఇన్ ఐ. అండ్ దేర్ ఈస్ చేంజ్ ఇన్ ఓన్లీ జే. సో ఆ చేంజ్ ఎలా వచ్చిందనేది అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో లెట్ us గో టు కోడ్. సో ఇక్కడ మనం జస్ట్ i, n అని పెడదాం. సో దిస్ ఇస్ ద అవుట్‌పుట్ ఆఫ్ ద కోడ్. సో ఈ కోడ్ ఎలా వర్క్ అయింది అంటే ఫస్ట్ i అనేది 0లో ఉంటుంది. అండ్ n అనేది 5లో ఉంటుంది. సో 0, 5 ఇన్ ద ఫస్ట్ రో ఇట్ విల్ ప్రింట్ 5 స్టార్స్. అండ్ నెక్స్ట్ 0 లైక్ i విల్ బి ఇంక్రిమెంటెడ్ అండ్ దెన్ 1, 5 అంటే 4 స్టార్స్. 2, 5 అంటే 3. 3, 5 2. 4, 5 only 1 star. So like that the loop will be repeated continuously until 5 rows is printed. So this is how these patterns work. సో గైస్ మన నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి లెఫ్ట్ డౌన్వర్డ్ ట్రయాంగిల్. సో ఇక్కడ మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఇక్కడ ముందుగానే పెన్‌తో డ్రా చేశాను. సో ఇక్కడ వి హావ్ ఇంక్రీజింగ్ ట్రయాంగిల్ విత్ స్పేసెస్ హియర్. సో స్పేసెస్‌తో ఇంక్రీజ్ అవుతూ ఉంది. అండ్ ఇంకొకటి ఇక్కడ డిక్రీజింగ్ ట్రయాంగిల్ ఉంది విత్ స్టార్స్. సో అంటే రైట్ డౌన్వర్డ్ ట్రయాంగిల్ ఉందన్నమాట. సో రిమైనింగ్ ఆల్ ఈస్ సేమ్. సో ఫస్ట్ మనం దీనికి కోడ్ రాస్తాం. అండ్ నెక్స్ట్ మనం దీనికి కోడ్ రాస్తాం. సో యెస్ నౌ లెట్ us గో టు కోడింగ్ పార్ట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇంకొక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ j ఇన్ రేంజ్. సో ఇది ఇంక్రీజింగ్ కాబట్టి i+1. సో నౌ లెట్ us ప్రింట్. సో ఇక్కడ ప్రింటింగ్ దగ్గరికి వచ్చేసరికి ఓన్లీ మనం స్పేస్ ప్రింట్ చేస్తాం, నాట్ స్టార్. సో అండ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక స్పేస్ ఇచ్చేద్దాం. ఓకే రైట్. నౌ లెట్ us ట్రై టు సీ ద అవుట్‌పుట్. సో యెస్ వి గాట్ ఇట్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అన్ని మనకి స్పేసెస్ ఉన్నాయి. సో దట్ ఈస్ నాట్ విజిబుల్ అండ్ హియర్ ఈస్ అ డిక్రీజింగ్ ట్రయాంగిల్. సో దిస్ ఈస్ హౌ వి సీ ద ప్యాటర్న్. నౌ లెట్ us గో టు నెక్స్ట్ ప్యాటర్న్. సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి లెఫ్ట్ ట్రయాంగిల్. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి డిక్రీజింగ్ ట్రయాంగిల్ ఉందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇంక్రీజింగ్ ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఇంక్రీజింగ్ ట్రయాంగిల్. సో ఫస్ట్ కోడ్ మనం దేనికి రాస్తాం? ఎస్ యు ఆర్ రైట్. ఫస్ట్ దీనికి అండ్ నెక్స్ట్ దీనికి. సో నౌ లెట్స్ గో టు కోడింగ్ పార్ట్. సో ఫర్ j ఇన్ రేంజ్, సో ఫస్ట్ మనకి డిక్రీజింగ్ ఉంది. సో వాట్ వి విల్ రైట్? i, n. అండ్ నెక్స్ట్ మనకి ఏముంది? ఆబ్వియస్లీ మనకి ఇంక్రీజింగ్ ఉంది. సో i+1. నౌ లెట్ us సీ ద అవుట్‌పుట్. సో యెస్ వి గాట్ ద అవుట్‌పుట్. సో ఫస్ట్ అనేది మనకి ఎంప్టీగా ఉంది అండ్ నెక్స్ట్ వి గాట్ ది ఇంక్రీజింగ్ ట్రయాంగిల్ విత్ స్టార్స్. సో దిస్ ఇస్ హౌ వి సీ దిస్ ప్యాటర్న్స్. నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ హీల్ ప్యాటర్న్ అనమాట. సో ఇక్కడ హీల్ ప్యాటర్న్‌లో చూసుకున్నట్లయితే ఫస్ట్ మనకి ఒక ఎంప్టీ ట్రయాంగిల్ ఉంది. అండ్ నెక్స్ట్ ఎంప్టీ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్, రైట్? సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 2 ఇంక్రీజింగ్ ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి. సో అది ఇంక్రీజింగ్‌గా, డిక్రీజింగ్‌గా అని కనిపెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్‌లీ సో చేంజెస్ చేయడం ఆపి నేను కొత్తగా కోడ్ రాయడం మొదలు పెడతాను. సో లెట్ us టేక్ అగైన్ n ఈక్వల్స్ టు 5 ఫర్ i ఇన్ రేంజ్. ఇండెంటేషన్ ఫర్ j ఇన్ రేంజ్. సో ఫస్ట్ మనం ఇందాక చూసినట్లు ఎంప్టీ ట్రయాంగిల్ ఉంది కాబట్టి i, n ఇచ్చేద్దాం. సో ప్రింట్ స్పేస్ అనేది మాత్రమే ప్రింట్ చేస్తున్నాను నేను, ఎందుకంటే అది మొత్తం లైక్ ఖాళీగా ఉంది కాబట్టి. అండ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మోర్ స్పేస్. ఓకే. నౌ నెక్స్ట్ అనేది మనకి 2 చూసినట్లయితే ఇంక్రీజింగ్ గానే ఉన్నాయి. ఇంక్రీజింగ్ స్టార్స్. సో 2 కూడా మనం అదే ఇద్దాం. సో ఫర్ j ఇన్ రేంజ్
జే కామా ఓకే. ఓకే. సారీ. i+1 కదా! సో, యాస్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ i+1 ఇస్తాం మనం రేంజ్. సో, నెక్స్ట్ ప్రింట్ ఏమిస్తాం? సో, ప్రింట్ సేమ్ విత్ స్పేస్ కాదు ఈసారి స్టార్. ఓకే. సో, కామా ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు యాహ్! వన్ మోర్ స్పేస్. అండ్ అగైన్ సేమ్ we will do it in the next line. I mean in the next row. Range. So i+1 as it is increasing and indentation and range. సో యాజ్ ఇట్ ఈస్ మనకి ఎగ్జాక్ట్ సేమ్ ఉంది 5G కింద మీరు చూసినట్లయితే. ఓకే. విత్ సమ్ స్పేస్. నౌ లెట్ అస్ ట్రై టు రన్. సో బిఫోర్ రన్నింగ్ మీరు దయచేసి ఇది మాత్రం మర్చిపోకండి. ఈ ప్రింట్ అనేది మర్చిపోకండి. ఎందుకంటే ఈ న్యూ లైన్‌లోకి వెళ్ళదు. మీరు ఈ ప్రింట్ అనేది ఒకవేళ వాడకపోతే. నౌ లెట్ అస్ ట్రై టు రన్. సో చూసినట్లయితే హిల్ ప్రింట్ అయిపోయింది గానీ, డిడ్ యూ అబ్జర్వ్ ఎనీ చేంజ్? సో ఇక్కడ కొద్దిగా చేంజ్ ఉంది. మనకి మధ్యలో ఇక్కడ ఒక్క లైన్ మాత్రమే, ఒక్క లైన్ స్టార్ మాత్రమే ఉంది. బట్ ఇక్కడ మాత్రం మనకి 2 వచ్చాయి. సో ఇక్కడ మధ్యలో కాలమ్, నేను కాలమ్ గురించి మాట్లాడుతున్నాను. సో ఇక్కడ కాలమ్ అనేది ఓన్లీ ఒకటే ఉంది. బట్ ఇక్కడ మాత్రం 2 వచ్చేసాయి. సో ఒక కాలమ్‌ని తగ్గించాలి అంటే వాట్ వి విల్ డూ? సో లెట్ అస్ గో టు 1 ఇక్కడ ఫర్ లూప్‌కి వెళ్ళి మనం ఎక్కడైనా తగ్గించొచ్చు, ఎక్కడైనా తగ్గించొచ్చు. సో నేను మధ్యలో దాంట్లోకి వెళ్ళి ఐ మీన్ సెకండ్ దాంట్లోకి ఐయామ్ డిక్రీజింగ్ 1. సీ నౌ ఆల్రెడీ సీ ఔట్. సీ ఇప్పుడు మనకు ఓన్లీ 1 లైన్ మాత్రమే వచ్చింది. ఓకే. సో ఆ డిక్రీజింగ్ అనేది మీరు కింద దాంట్లో అయినా చేసుకోవచ్చు, లైక్ పై దాంట్లో అయినా చేసుకోవచ్చు. దేర్ ఈస్ నథింగ్ మచ్ డిఫరెన్స్ దేర్. ఓకే. నౌ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డైమండ్ ప్యాటర్న్. సో డైమండ్ ప్యాటర్న్ వచ్చేసి చాలా సింపుల్ గైస్, ఏముండదు. లైక్ మనకి పైన ఒక హిల్ ఉంటది, కింద ఒక హిల్ ఉంటది. సో పైన ఆల్రెడీ మనం వీల్ ప్రోగ్రామ్ రాసాం కాబట్టి సేమ్ దాన్ని కాపీ చేద్దాం. కాపీ ఇట్, పేస్ట్ ఇట్. నౌ లెట్ us try to run. సో ఇక్కడ మనకి కింద సేమ్ హిల్ ప్రోగ్రామ్ వచ్చింది కాబట్టి దేర్ ఇస్ సమ్ వాట్ చేంజ్ కదా! సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఇంక్రీజింగ్ వేలో ఉండాలి. సో ఇక్కడ మనకి డిక్రీజింగ్ ఉన్నాయి. 2 డిక్రీజింగే. చూసినట్లయితే 2 డిక్రీజింగే. అండ్ ఒకటి మాత్రమే ఇంక్రీజింగ్ ఉంది. సో ఫస్ట్ ఇంక్రీజింగ్ ఉన్నది సింపుల్‌గా i+1 అని రాసేద్దాం. అండ్ నెక్స్ట్ కిందది i, n. ఓకే. నెక్స్ట్ ఇది కూడా i, n. ఓకే. సో నౌ లెట్ us try to run it. సమ్‌వేర్ చేంజ్. ఓకే. ఓకే. హియర్ ఇక్కడ బ్రాకెట్ కొద్దిగా తేడా వచ్చింది. ఓకే. సో మనకి సింపుల్‌గా డైమండ్ ప్యాటర్న్ ప్రింట్ అయిపోయిందని చెప్పలేం. ఎందుకంటే ఇక్కడ ఒక లైన్ ఎక్స్ట్రా వచ్చింది. ఇందాక అట్లాగా మీరు చూసినట్టు. సో ఒక లైన్ రిమూవ్ చేయాలి. సో లైన్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఒక రోని తీసి పడేయాలి. సో తీయాలి అంటే ఆబ్వియస్లీ -1. -1 తీసుకుంటే సరిపోతుంది. ఓకే. యెస్. నౌ వి గాట్ డైమండ్ ప్యాటర్న్ అండి. ఒకవేళ ఏమన్నా అర్థమవ్వకపోతే ఒకసారి రివైజ్ చేయండి వీడియో. సో ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్. సో అండ్ నేను మీకు ఒక టాస్క్ ఇస్తాను. సో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలంటే ఒకసారి ఈ టాస్క్ ట్రై చేయండి. ఇది బటర్‌ఫ్లై టాస్క్ అనమాట. సో ఇందాక చెప్పినట్టు ట్రయాంగిల్స్‌ని మీరు డివైడ్ చేసుకోండి నీట్‌గా. సో దాన్ని బట్టి ఫస్ట్ ఏ ట్రయాంగిల్ కోడ్ రాయాలి అనేది అనలైజ్ చేసుకొని, ఏమేమి రిమూవ్ చేయాలి అన్నదాన్ని కూడా అనలైజ్ చేసుకొని ఒకసారి చేయండి. ఇట్ విల్ బి వెరీ ఈజీ.